భోగాపురం చుట్టూ భారీ ప్రాజెక్టులు పర్యాటక పారిశ్రామిక ప్రగతికి మారనున్న విమానాశ్రయ పరిసరాల రూపురేఖలు. విజయనగరం జిల్లా భోగాపురానికి మరో ఏడాదిలో అంతర్జాతీయ చిత్రపట్ల స్థానం దక్కబోతుంది. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల రూపురేఖలు మారబోతున్నాయి. విమానాశ్రయానికి సమీపంలో తీర ప్రాంతంలో పర్యాటక శాఖ ప్రభుత్వం గతంలో 80 ఎకరాలు కేటాయించింది. ఇందులో 40 ఎకరాలు మైకేర్ సంస్థకు, మరో 40 ఎకరాలు ఒబెరాయ్ సంస్థకు అప్పగించారు. భోగాపురం, భీమిలి మండలాల పరిధిలో 5 స్టార్ హోటల్ రాబోతున్నాయి. చింతపల్లి తీరంలో గతంలో నిర్మించిన టూరిజం కాటేజీలు ఏపీ స్కూబా డ్రైవింగ్ సంస్థకు కేటాయించారు. 4.5 ఎకరాల్లోని ఈ కాటేజీల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయాన్ని అనుకుని జిఎంఆర్ సంస్థ 500 కోట్లతో 5 స్టార్ హోటల్ నిర్మించగలబెట్టింది. సమీపంలో ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ రిసార్ట్ యాజమాన్యం 100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించింది. సుమారు 150 కోట్ల అంచనాతో విమానాశ్రయం సమీపంలోని కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జిల్లా సరిహద్దులోని భీమిలి మండల పరిధిలో తాజ్ హోటల్ నిర్మాణానికి యాజమాన్యం ముందుకొచ్చింది. విమానాశ్రయానికి ఒకవైపు 16వ నెంబర్ జాతీయ రహదారి, మరోవైపు అందాల సముద్ర తీర ప్రాంతం ప్రధాన ఆకర్షణ. ఇక్కడికి ప్రయాణికులు సులువుగా చేరుకునేందుకు విఎంఆర్డీఏ సహా ప్రభుత్వ శాఖలు 15 అనుసంధాన రోడ్లు నిర్మించబోతున్నాయి. విశాఖ తీర రహదారిని 6 వరుసలుగా విస్తరించనున్నందున ఈ పనులు ప్రారంభమైతే వాటిని ఆనుకొని ఇటు తీరంలో అటు ఆనందపురం, తగరపాల్స మధ్య 4-5 5 స్టార్ హోటల్ నిర్మించాలని పారిశ్రామికవేత్తలు యోచిస్తున్నారు. ప్రభుత్వం వద్దనున్న 500 ఎకరాలను జిఎంఆర్ సంస్థకు తాజాగా అప్పగించింది. కొంత విస్తరణలో ఢిల్లీలో మాదిరి టౌన్షిప్ నిర్మించాలని జిఎంఆర్ యాజమాన్యం నిర్ణయించింది.